ఇక్కడ నుంచి 1100 కిలోమీటర్స్ అయితే ఉంది అయోధ్య. వైజాగ్. థ్యాంక్ యూ. అంటే నక్సలైట్స్ అలా తిరుగుతారా అంటే, సరే నక్సలైట్స్ తిరిగితే మనల్ని ఎందుకు ఇచ్చేస్తారా ఏంటి? లారీకి ఎన్ని చక్రాలు? 1 2 3 4 5 6 7 8 9 10 12. ఇది ఎలిఫెంట్స్ క్రాస్ చేసే జోన్ అంట. హారన్ కొట్టకూడదు. ఏమైంది ఇక్కడ? ఎంతమంది ఆగారు? అయోధ్య. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయోధ్య రైల్లో డే 2. పెద్ద పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఉంది, ఇండియన్ ఆయిల్. అక్కడైతే క్యాంపింగ్ వేసుకున్నా. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టెంట్ అంతా ప్యాక్ చేసుకోవాలి. రైడ్లో కలుద్దాం. నైట్ అయితే ఈ బంక్లోనే మనం స్టే చేసాం. చాలా పెద్దది ఇది. పెట్రోల్ కూడా కొట్టించుకొని స్టార్ట్ అవుదాం. ఓన్లీ మనం లాంగ్ రైడ్స్ వచ్చినప్పుడే నాకు తెలిసి ట్యాంకులు చేస్తాం. నేనైతే అప్పుడే చేపిస్తా. ట్యాంక్ ఫుల్ చేయండి. ట్యాంక్ ఫుల్. ఇక్కడ పెట్రోల్ అయితే ఒడిస్సాలో 101 రూపీ. 900 కొట్టించా. ఆల్రెడీ పెట్రోల్ ఉంది కాబట్టి ట్యాంక్ ఫుల్ అయితే అయిపోయింది. ఇటు ఇంకా చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే లారీ డ్రైవర్స్ వాళ్ళందరూ వస్తారు కదా, సో వాళ్ళు స్టే చేయడానికి, రెడీ అవ్వడానికి అన్నిటికీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. జై శ్రీరామ్. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. అదే హైవే. ఓం నమ శివ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఫుల్ అసలు మొత్తం క్లౌడీగా ఉంది. ఇంకా టైం అయితే 7 అయిపోయింది. యాక్చువల్గా నేను 6కి లేచి మొత్తం ప్యాక్ చేస్తున్నా. 6కి అంతా ప్యాక్ చేసేసాను ఫాస్ట్గానే. బట్ చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా వర్షం పెరిగిద్దామని చెప్పి వెయిట్ చేశా. బట్ మన టైం బాగుండి మళ్ళీ ఆగిపోయింది. వెదర్ కూడా చూశాను, క్లౌడీగా ఉండిద్ది కానీ బట్ రైన్ అయితే ఉండదని ఉంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్దో చూడాలి మన రైడ్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి 1100 కిలోమీటర్స్ అయితే ఉంది అయోధ్య. సో సేమ్ డే డ్రైవ్ చేయాలంటే 22 అవర్స్ అయితే పట్టిద్ది. గూగుల్లో అలా చూపిస్తుంది, బట్ అంత అనేం కాదు. అసలు ఫుల్ గాలి వస్తుంది. ఇదిగోండి మొత్తం ఆకులు అన్ని ఎగిరిపోతున్నాయి. బండి అయితే కొంచెం ఎంతైనా వెయిట్ ఉంది కాబట్టి బెటర్. చిన్న షేక్ అయితే వస్తుంది, అంత గాలి వేస్తుంది హైవే. రైడింగ్ జాకెట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు రెయిన్ కోట్ కూడా ఇచ్చారు. సో పడిన పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఎందుకు తడిసిపోతాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. బల్సరి 133 కిలోమీటర్స్. మనం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి రాంచీకి వెళ్ళే రూట్కి అయితే వెళ్ళాలి. టోల్ రోడ్ స్టార్ట్ అంట. ఏ ఊరు? ఇది చతియా అన్నా కదా, అదే ఉంటుంది. అదేనా? కాదు, న్యూపూర్ అంట. మనం రైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టోల్ గేట్. హైవే మాత్రం సూపర్ ఉంది. మన ఎవరు తగ్గట్లే, అందరూ 90 కొడుతున్నారు. నాకు అర్థం కాలేదు సార్.
లగేజ్ ఓకే. సైడ్కా ఓకే. రాంచీ, రాంచీ. ఎస్. థ్యాంక్ వైజాగ్. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎదురుగా ఉంటే ఏదైనా అలా చదవడం అలవాటు నాకు. సో ఏంటా మామూలు చదువుతున్న మద్యం సేవించి వాహనం నడపరాదు అని చదువుతున్నప్పుడు వెలిగింది ఇది మన తెలుగు లారీ అని. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఒడిశాలో ఉన్నాం. ఎక్కడ సో సోరో అంట. సోరో అనే ఏదో ఊరు వచ్చింది. ఏం చెప్పావురా? ఆ ఊరి దగ్గర ఉన్న ఇక్కడ మన తెలుగు వాళ్ళ లారీ. సర్లే, తెలుగు అక్షరాలు చూసి వన్ డే అయిపోయింది. టిఫిన్ సెంటర్ అంట. ఇక్కడ వాళ్ళు కనపడ్డాయి, మనకు తెలిసిన టిఫినే. లగేజ్ కూడా సైడ్కి వచ్చినట్టుంది, చూడాలి. भैया नाश्ते में क्या मिलेगा भाई? पूरी. ఇక్కడ గారి వడ. ఇప్పుడే టిఫిన్ అయితే చేసా ఇక్కడ. గారి అయితే దొరికింది. గారి ఇదైతే చెప్పా కదా ఆల్రెడీ, బఠానీ అవి వేసి ఇచ్చారు కర్రీ. అది చేసేసి మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రాంచీ అయితే వెళ్తాం. థ్యాంక్ యూ. హర్ హర్ విహారీ. हर हर विहारी. या हाँ भाई, हाँ థ్యాంక్ యూ. నైట్ యాక్చువల్గా అసలు ఈరోజు ఈ టైం కల్లా నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ ముందు రోజు నిద్ర లేకపోవడం టఫ్ అయిపోయింది నాకు. ఇంకా అందుకే రేపు వచ్చేటట్టు చేస్తాను. వీలైనంత తొందరగా రాంచీ వెళ్ళి పవర్ బ్యాంక్ వాటిలో కూడా ఎక్కువ ఛార్జింగ్ లేదు. సో అక్కడెక్కడైనా రూమ్ ఏదైనా తీసుకొని ఛార్జింగ్ అవి పెట్టుకోవాలి. హైవే మధ్యలో రైలు పట్టారు. ఒక సెకండ్, నాకు కూడా డౌట్ వచ్చింది కరెక్ట్ రూట్లో వస్తున్నానా లేదా అని. మామూలుగా అయితే చిన్న బ్రిడ్జ్ లాంటిది ఏదైనా కడతారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఇక్కడ అసలు బ్రిడ్జే లేదు, ఇంకా కడుతున్నట్టున్నారు. ఇంకా అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఇలాగే ఉంది అనుకుంటా. ఏమో బై ఛాన్స్ స్లీప్ వచ్చే అవకాశం కూడా ఉండిద్ది మధ్యాహ్నం తింటే. సో ఎందుకని చెప్పి నేను పెద్దగా లంచ్ అయితే స్కిప్ చేస్తా. బట్ డెఫినెట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ కంపల్సరీ చేయాలా. ఎందుకంటే ఒక పూట ఎక్కువ కొట్టేస్తున్నాం కాబట్టి బాడీని ఇచ్చేయాలి. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అస్సలు ఇక్కడ దాకా రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఒక 5 కిలోమీటర్స్ బాగుందంటే మళ్ళీ 5 కిలోమీటర్స్ బాగోట్ల. అసలు స్పీడ్ వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. జంషెద్పూర్ 85 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత రాంచీకి వెళ్ళొచ్చు. అంతా ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం.
రాంచీలో మా ఫ్రెండ్ అయితే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, పొరపాటును కూడా నైట్ టైం అయితే రైడ్ చేయొద్దురా బాబు, ఆ, ఆటంకవాదీస్ ఉంటారన్నారు. ఆటంకవాదీస్ ఏంటన్నా అంటే నక్సలైట్స్ అలా తిరుగుతారు అన్న. సరే నక్సలైట్స్ తిరిగితే మనల్ని ఎందుకు ఇచ్చేస్తారా అన్న. మళ్ళీ లేదురా చెప్పలేము, గొడవ ప్రాబ్లమేటిక్ గా ఉండిద్ది ఆ టైంలో అన్నాడు. బట్ కానీ మనం నైట్ రైడ్ ఎక్కువ చేయమనుకో అసలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. కానీ ఈ రోజు రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది 4th టోల్ గేట్ అనుకుంటా. మధ్యలో వచ్చాయి కానీ బట్ వర్షం పడింది కదా అందుకే రికార్డ్ చేయలే. కొన్ని సపరేట్గా ఇలా బైక్స్ వెళ్ళడానికి ఆటోస్ వెళ్ళడానికి పెడుతున్నారు కానీ కొన్ని చోట్ల అసలు ఎటెళ్ళలో కూడా అర్థం కావట్లా. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో నచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఎవరు వీళ్ళు ఆపుతున్నారు? తీయండి తీయండి. కారు ఇటు వస్తుందనేసా. ఓకే, కాదు కార్స్ కూడా ఇటు నుంచి వచ్చేస్తున్నాయి కొన్ని. అందుకు కంప్లీట్గా బైకర్స్ కూడా వెళ్ళనీయకుండా గేట్ వేస్తారు. ఏంటి లారీకి ఇన్ని చక్రాలనే? 1 2 3 4 5 6 7 8 9 10 12 12 into 2 24 48 ఉన్నట్టున్నాయి దానికి మొత్తం. జంషెద్పూర్ సిటీ లెఫ్ట్లో, జంషెద్పూర్ సిటీ స్ట్రైట్కి వెళ్తే రాంచీ, మనం స్ట్రైట్కి వెళ్తాం. జంషెద్పూర్ అయితే వచ్చేసాం. ఇదే జంషెద్పూర్ సిటీ. ఇన్స్ట్రక్షన్స్ అక్కడక్కడ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎంతైనా స్టేట్ మారాం, పైగా జార్ఖండ్లో ఉన్నాం, ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందిలే. బా, ఎండ వస్తే ఎండ అనుకుంటాం కానీ మార్నింగ్ నుంచి మబ్బేసి ఉంది కదా, చిన్న వర్షం కూడా పడింది. ఇప్పుడు ఎండ వస్తే బాగుంది. పైగా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పెద్దగా వేడి ఉండదు అనుకో. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్, 120 రాంచీకి. రాంచీలో ఏదైనా రూమ్ తీసుకుందాం. ఎలిఫెంట్స్ క్రాస్ చేసే జోన్ అంట. ఇక్కడ లోకల్ ట్రైబ్స్తో ఎవరిదో ఫెస్టివల్ ఏదో అవుతున్నట్టుంది. ఖాళీ లేదు అసలు. డిఫరెంట్గా ఉంది వాళ్ళ డ్రెస్సింగ్ కూడా. ఒకవేళ దారిలో కనపడితే మీకు చూపిస్తా. ఎదిగోండి. ఇది ఎలిఫెంట్స్ క్రాస్ చేసే జోన్ అంట. హారన్ కొట్టకూడదు అన్నీ రాశారు. ఏంటి అసలు అప్పుడే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ కదా, ఎక్కడ ఆపలేక మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలే. ఏదో అక్కడక్కడ చిన్న విలేజెస్ ఉంటాయి కదా, అలా వస్తున్నాయి అంతే. ఏమైంది ఇక్కడ? ఎంతమంది ఆగారు? ఏదో ఫెస్టివల్ అనుకుంటా. ఏదో జరుగుతుంది ఫెస్టివల్. అవే ఫ్లైఓవర్ మీద రెండు వైపులా ఇటు ఫుల్ క్రౌడ్. ఏవో పోటీలు పెట్టినట్టున్నారు. రోడ్డు బ్లాక్ చేశారు. హైవే బ్లాక్, నార్మల్ మెయిన్ రోడ్లు కూడా కాదు. ఎవరో పొలిటికల్ లీడర్స్ అయి ఉంటారు. జార్ఖండ్ స్టేట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం అన్ని కొండలు, అడవులు, ఫారెస్ట్ అంతా ఫుల్ గ్రీనరీ. చాలా బాగుంది. రోడ్డు కూడా బాగానే ఉంది. జార్ఖండ్ ఎంటర్ అయ్యా కదా అక్కడి నుంచి. బాగుంది. లారీలు రేసి పెట్టుకున్నట్టున్నాయి. ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డంగా పెట్టేశారు. ఓకే.
ఈ మాత్రం గ్యాప్ ఇచ్చినా చాలు. దాని వెనకాల మన పక్క నుంచి వెళ్ళొచ్చుగా. నన్ను చూస్తున్నారా, మొత్తం ఫారెస్ట్. మనం రాంచీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సరే, ఇటే వెళ్దాం. You're from Andhra Pradesh. ఎస్. मैं गई हूँ. मैं गई हूँ. हाँ हाँ ओके. राइडर हो. हाँ. अभी आप कहाँ जाओगे इसके बाद? अयोध्या. अयोध्या. वाह, अयोध्या. थैंक यू. हर हर विहारी. हर हर विहारी.